చందమామ కథలు. అరిసెల వాన. అనగా అనగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద ఆవిడ ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉంది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? విధవరాలి దగ్గర ఉన్న డబ్బు అయిపోవచ్చింది. కానీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆశ లేనే లేదు. వాడికి పొట్ట పొడిచిన అక్షరం ముక్క కూడా లేదు. కానీ ముప్పొద్దులా తిండి మాత్రం గొంతు దాకా మెక్కేవాడు. మన వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకు కొరగాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆ ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలమని మేపగలదు? చివరకు ఒక రోజున ఆమె కొడుకును పిలిచి, నాయనా, నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వేదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొస్తేనే గాని మనకి పూట గడవదు. నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు విరుచుకొని నింపుకుంటాను. కానీ ఇక నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని నీ పొట్ట నువ్వు చూసుకోవాల్సిందే అని చెప్పింది. తల్లి ఇలా చెప్పేసరికి మన సొంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో. అమ్మా అమ్మా, ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెను కొందాం. నేను రోజు దాన్ని మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలు అమ్మి మనం బ్రతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెను కొన్నది. రోజు మన సొంట సుబ్బన్న గేదెను బయట బీళ్లలో మేపుకొస్తూ ఉండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి సంసారం ఎలాగో నెట్టుకొస్తుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సుబ్బన్న గేదెను మేపుతుండగా దగ్గరలో తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి పోతున్నావా అని అడిగాడు. అవును అన్నట్లు తలాడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది. నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్లు తొండ తల ఆడించింది. సరేనని ముందు తొండ, దాని వెనకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ ఒక చెట్టు కింద ఒక పుట్ట ఉంది. తొండ త్వరగా ఆ పుట్టలోకి పోయింది. సుబ్బన్న తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు. గంటలు గడిచిపోతున్నాయి. కానీ తొండయ్య శాస్త్రి బయటకు తిరిగి రాలేదు. చీకటి కూడా పడుతోంది. సుబ్బన్నకు ఏం చేయాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూశాడు. అక్కడ ఒక రత్నాలేనా, మెహరీలేనా, కాసులేనా చాలా ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకు చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యులాగా ఉన్నాడే. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు. అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఇవాళకి ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకొని సుబ్బన్న చీకటి పడుతుండగా గేదెను తోలుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. అది వినేసరికి ఆమెకి ఆ ధనం ఎలాగైనా తెచ్చుకోవాలి అనిపించింది. మర్నాడు తల్లి కొడుకులిద్దరూ తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరకు వెళ్ళారు. తల్లి కన్నంలోకి తొంగి చూసింది. ధనం రాసులు పోసి ఉంది. ఆ ధనం అంతా గబగబా చీర చెంగులో పోసుకుని కొడుకుతో ఇంటికి తిరిగి వచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకెక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడోనని సుబ్బన్నకు దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బ్రతిమాలాడు. కానీ దానికి తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికీ తల్లి వినలేదు. కానీ ఈ గడుగ్గాయి నిజానికి అంత పని చేస్తాడేమో అని, అలాంటిది ఏదైనా జరిగితే ఎలా తప్పించుకోవడమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఆలోచన తట్టింది. ఒరేయ్ సుబ్బులు, ఇవాళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెల వాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా. నేను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెల వాన వచ్చినప్పుడు నీ కడుపు పట్టినన్ని అరిసెలు తినొచ్చు అన్నది. నిజమే కదా అనుకున్నాడు మన సొంట సుబ్బన్న. ఒక చిన్న నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందు కదా అని తల్లి తను తెచ్చిన ధనం అంతా నేలలో లోతుగా ఒక గొయ్యిలో పాతిపెట్టి దాంట్లో పెట్టింది. తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయింది. సుబ్బన్న అరిసెల వాన ఎప్పుడు కురుస్తుందా అని కాచుకొని కూర్చుని ఉన్నాడు. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేట్లుగా విసిరింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా 2 చేతుల నోట్లో కుక్కుని తిన్నాడు సుబ్బన్న. అరిసెలన్నీ అయిపోయాయి.
ఇక దిగిరా, వాన వెలిసిపోయిందిలే అని కేక వేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచాయి. కానీ సుబ్బన్నకు తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసులను పిలుచుకొని వచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు, కానీ ఏమీ కనిపించలేదు. వీడు వట్టి అబద్ధాల రాయుడు, వీడి మాటలు నమ్మారా? మీరు వచ్చింది చాలు చాలులే పదండి అన్నది తల్లి. అప్పుడు పోలీసులు సుంట సుబ్బన్నని, ఏ సుబ్బన్న, మీ అమ్మ ఈ దొంగతనం ఎప్పుడు చేసింది అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగా అరిసెల వాన కురిసిన రోజునే అన్నాడు. ఇది విని, అరిసెల వాన ఏమిటి నీ మొహం, చూస్తే వట్టి అబద్ధాల రాయుల్లా ఉన్నావు. అరిసెల వాన కురవడం ఎంత నిజమో మీ అమ్మ దొంగతనం చేసి ఉండడం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బ్రతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుకున్నది. చందమామ కథలు. చెవిటి అల్లుడు. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక చెవిటి అతను ఉన్నాడు. అతను ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త అల్లుడయ్యాడు. ఒక రోజున అతనికి మామగారి దగ్గర నుంచి ఒక జాబు వచ్చింది. అందులో ఆయనకు జబ్బుగా ఉందని అల్లుడిని ఒక మాట వచ్చి చూసిపోమ్మని ఉంది. చెవిటి అల్లుడికి ఆ ఉత్తరం చూసుకునే వరకు దుఃఖానికి బదులు సంతోషమే వచ్చింది. అది ఎందుకో తెలుసా? అత్తగారింటికి పోతే భార్యని ఒక మాట చూసుకురావచ్చునని. తీరా బయలుదేరబోయే ముందు అల్లుడికి ఒక సందేహం కలిగింది. నాకు చెవుడు దాపురించింది కదా, మామ మాట్లాడేది నాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ వినబడక వారు ఒకటి అడిగితే నేను ఇంకొక సమాధానం ఇస్తే మన సంగతి బయటపడిపోదా? కాబట్టి ముందుగా నేనే, ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగితే ఆయన అప్పుడు పర్వాలేదు, కొంచెం నయమే అంటాడు. ఆ తర్వాత అయితే మీకు ఇప్పుడు ధారకం ఏమిటి అని అడిగేస్తాను. వారు ఏదో గంజినీళ్లు తాగుతున్నానని సమాధానం ఇస్తారు. అప్పుడు ఇక సులభంగా సరే అదే తీసుకోండి, కానీ ఏ వైద్యుడి దగ్గర మందు తీసుకుంటున్నారు అని అడిగి వేయవచ్చును. ఆయన ఏదో పేరు చెప్పి వారి దగ్గర పుచ్చుకుంటున్నానని చెబుతాడు. అప్పుడు సరే వారి దగ్గరే పుచ్చుకోండి అంటాను. అంతటితో నా పని తీరిపోతుంది. చక్కగా పెళ్ళాం దగ్గరికి పోయి మాట్లాడి ఆవిడని వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేస్తాను అనుకున్నాడు. చెవిటి అల్లుడు చల్లగా మామగారి ఊరు చేరుకున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక చోట ఒక మనిషి కూరగాయలు అమ్ముతున్నది. అది చూడగానే మామగారి పిల్లలకి ఏదైనా తీసుకుపోవాలని జ్ఞాపకం వచ్చింది. అయితే ఏం తీసుకుపోవాలి? అక్కడ ఉన్న కూరగాయల్లోకెల్లా పండు మిరపకాయలు ఎర్రగా అందంగా ఉన్నాయి. ఇంకేం, అవి ఒక అణాకు తీసుకుని మామగారి ఇంటికి చేరుకున్నాడు. అతను వాకిట్లో అడుగు పెట్టాడో లేదో బావమరుతులు వచ్చి అతని కాళ్లకు చుట్టుకున్నారు. వాళ్ళ చనువు చూసే వరకు అల్లుడు సంతోషం పట్టలేకపోయాడు. తన చేతిలో మిరపకాయలు తలా 4 పంచిపెట్టి ఇంకో 4 మామగారి కోసం అట్టే పెట్టాడు. ఇంతలో ఒక్కొక్క పిల్లవాడు మిరపకాయలు కొరకడము, ఏడవడము మొదలు పెట్టారు. మన చెవిటి అల్లుడు పిల్లలు కాయలు చాలక ఏడుస్తున్నారనుకుని తన చేతిలో ఉన్న 4 కాయలు కూడా వాళ్లకే ఇచ్చాడు. పిల్లల ఏడుపు మానలేదు. అంతలో అతని అత్త బయటకు వచ్చి సంగతంతా చూసి, భలే సరసమాడావులే బాబు, ఆ నోరు తెలియని పిల్లలతోనా? నీకెవరు పెద్దవారు దొరకలేదా నీ చాతుర్యం చూపించడానికి అని కోప్పడింది. పాపం అల్లుడు మొహం తెల్లబడిపోయింది. జరిగిన పొరపాటుకు మనసులో తిట్టుకొని చల్లగా మామగారి దగ్గరకు వెళ్ళాడు. అల్లుడిని చూడగానే మామ మొహం వికసించింది. కూర్చోమని చేతితో సైగ చేశాడు. అల్లుడు మామగారి పక్క మీద కూర్చొని అది వరకు వల్లించుకోవచ్చిన ప్రకారం, ఏమండి మామగారు ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది అని అడిగాడు. ఏమి చెప్పేది నాయన, నా స్థితి చూస్తే ఇవాళ రేపు అన్నట్లు ఉంది. ఇంతకీ మన చేతిలో ఏముంది అన్నాడు బావిలో నుంచి మాట్లాడినట్లు. అల్లుడికి ఆ మాటలు ఒక్కటి కూడా వినపడలేదు. అయినా ఆ వెనక అనుకుని వచ్చిన మాటలు ఒక్కటొక్కటే అనసాగాడు. అయితే మీకు ఇప్పుడు ధారకం ఏమిటి? మామకు ఈ మాట వినే వరకు అసహ్యం వేసింది. ధారకం కాదు, నా పిండాకూడు తింటున్నాను అన్నాడు విసుగుతో. అల్లుడికి ఆ మాట వినబడలేదు. అయినా విన్నట్లు సంతోషించి, అయితే మరీ మంచిది, కొన్నాళ్ళు అదే తీసుకోండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చిరునవ్వుతో, ఇక మీకిప్పుడు మందు ఎవరిస్తున్నారు అని అడిగాడు. ఈ మాట వినే వరకు మామకు గొంతు వరకు కోపం వచ్చింది. అది అంతా ఆయన దిగమింగుకొని, ఎవరా? యమధర్మరాజు అని కళ్ళు మూసుకున్నాడు. అయితే ఇంకే, నిర్భయంగా వారి దగ్గరే ముందు పుచ్చుకోండి, వారిని నమ్ముకున్న వాళ్ళకి ఏమీ భయం లేదు అన్నాడు. మామకు కోపం వచ్చి ఇక ఏమీ మాట్లాడలేదు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా, భార్యనైనా చూద్దామని అల్లుడు ఇంట్లోకి వెళ్ళాడు. అతనికి భార్య బదులు అత్త ఎదురైంది. అల్లుడిని చూడగానే ఆమెకి ఎక్కడలేని కోపము వచ్చింది.
ఏం బాబు, మళ్ళీ ఏం తెచ్చావు? పిల్లలు నీ మూలాన నోరు మండి చస్తున్నారు అని మందలించింది. ఈ మాటకు పిల్లలు బావ చుట్టూ చేరి చొక్కాలాగి పంచెలాగి గోల చేయడం మొదలుపెట్టారు. మామగారు ఈ గోలంతా మంచం మీద నుంచి విని భార్యతో, మనకు భలే అల్లుడు దొరికాడు, నేను యమధర్మరాజు దగ్గరకు పోతే బాగుంటుందట వీడికి అన్నాడు. ఈ మాట వినే వరకు అత్తకు ఏడుపు వచ్చింది. మనకు తెలియక చిన్నదాని గొంతు కోసామేమో అని ఏడవడం మొదలుపెట్టింది. పాపం చెవిటి అల్లుడికి ఇదంతా ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తానని అత్తతో చెప్పి తిన్నగా ఇంటి దారి పుచ్చుకున్నాడు. పాపం ఆ వాళ్ళు అతనికి తిండి కూడా లేదు. ఇల్లు చేరుకునే వరకు అతని తాతలు దిగి వచ్చారు.